గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 21వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకుందాం ఫ్రెండ్స్. ఏడిఆర్లో విప్రో అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే యూఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్, రైట్. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది. కొద్దిగా చూస్తే మనకి ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒక ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ముందుగా ఏంటంటే పిఎస్యు బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఫార్మాలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. సెల్లింగ్ అనేది జరిగింది. ఐటీ అనేది కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున హెవీగా సెల్లింగ్ అనేది మార్కెట్లో కనిపించింది. అదేవిధంగా గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి హాంకాంగ్ చాలా నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనకి 48 పాయింట్స్ డ్రాప్లో ఉంది. అదేవిధంగా రష్యా పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, జర్మనీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది, యూరోప్ నెగిటివ్ టు ఫ్లాట్ అనేది కనిపిస్తుంది. మనకి మిక్స్డ్ టు నెగిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్ కీస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున పెద్దగా ఈవెంట్స్ ఏమి లేవు ఫ్రెండ్స్. ఈరోజు కూడా కెనడా ఫ్యామిలీ డే అని హాలిడేని ప్రకటించింది. సో ఈ డేటాని మనం కావాలనుకుంటే 7:30కి ఆర్బీఐ మీటింగ్ అనేది ఆస్ట్రేలియా నుంచి రావడం జరుగుతుంది. అది ఫండమెంటల్ డేటా. అదేవిధంగా ఫ్రెండ్స్ రోల్ ఓవర్ అనేది జరుగుతుంది కాబట్టి ఓకే, మంత్ ఎండింగ్లో ఉన్నాం. కాంట్రాక్ట్స్ సో మ్యాక్స్ ఏంటంటే ఎవరైనా షార్ట్ చేయాలనుకున్నా నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అయినట్టున్నారు. ఇక్కడ బ్యాన్ లిస్ట్లో అంబుజా సిమెంట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. అవి బ్యాన్ నుంచి బయటకు వచ్చేసాయి. సో ఒకవేళ వెళ్తే ఐడియా అదాని అంటూ వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. బట్ ఏంటంటే మ్యాక్స్ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ షిఫ్ట్ చేసుకున్నారు. ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ స్మాల్ అమౌంట్ సెల్లింగ్ అనేది చేశారు. 159 crores క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 86 crores బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 72 crores క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్యూచర్స్ బట్టి ఇక్కడ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి నిన్నటి రోజున మనకి మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే 17,900 కాల్ ఎక్కువగా యాడ్ చేశారు. ఇంట్రాడే పర్స్పెక్టివ్లో హయ్యెస్ట్గా యాడ్ చేసింది 70,900 కాల్ ఫ్రెండ్స్. అదేవిధంగా 18,000 కాల్ కూడా అగ్రెసివ్గా యాడ్ చేశారు. సో ఇంట్రాడేలో ఏంటంటే దాదాపుగా కాల్ సెల్లింగ్ మాత్రమే చేశారు ఎక్కువగా. అదేవిధంగా డైలీ మార్కెట్ యొక్క సమరీ అనేది టెక్నికల్గా చూసుకున్నట్టు ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అండ్ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి ఎక్కడ ట్రేడ్ అవుతుందనేది చూద్దాం. సో ఇక్కడ ఒక ఛానల్లో అయితే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి 17,875 అనేది ప్రస్తుతం ట్రేడింగ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. వెరాజ్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ మనకి 17,845. మనకి స్టిల్ ఏంటంటే ఒక 30 to 35 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. స్మాల్ గ్యాప్ అప్ మనం ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.